అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓ యజమానిని ఉద్యోగి ముప్పు తిప్పలు పెట్టాడు. తన భార్యను తిట్టాడన్న కోపంతో యజమానిపై పగ పెంచుకున్నాడు. తన భార్యను తిడితే తాను పడిన బాధ యజమాని కూడా అనుభవించాలని పథకం పన్నాడు. ఇందుకు పెద్ద స్కెచ్చే వేశాడు. ఏకంగా 4.5 కిలోల నగలతో పరారయ్యాడు. ఆ నగల విలువ ప్రస్తుతం మార్కెట్లో 7 కోట్ల వరకు ఉంటుంది. ఇంతకీ ఆ ఉద్యోగి దొంగిలించిన నగలను ఏం చేశాడు, అందులో ఎన్ని నగలను విక్రయించాడు, చివరికి పోలీసులకు ఎలా చిక్కాడు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా యజమాని కోపం వస్తే ఓ మాట అంటూ ఉంటారు. మరికొందరైతే దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత శాంతిస్తారు. యజమాని తిడితే ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ ఆ బాధను తట్టుకోలేకపోయాడు ఉద్యోగి. యజమానికి తన భార్యనన్న మాటలను మర్చిపోలేకపోయాడు. యజమాని మాటలతో తాను ఎలాంటి బాధ అనుభవించాడో అతను కూడా అలాంటి బాధే అనుభవించాలని అనుకున్నాడు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసే ఉమామహేష్. కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని ఖాతాదారులకు లోన్స్ ఇస్తోంది. ఈ కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నాడు ఉమామహేష్. ఉమామహేష్ భార్య కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంది. అయితే ఉమామహేష్ భార్యను ఓ విషయంలో యజమాని పరుష పదజాలంతో దూషించాడు. అందరి ముందు అవమానించాడు. దీంతో తన భార్యకు జరిగిన అవమానాన్ని ఓర్చుకోలేకపోయాడు ఉమామహేష్. యజమాని మాటల వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడడంతో తన యజమానిని సైతం ఇలాగే బాధ పెట్టాలని పథకం పన్నాడు. 2025 సెప్టెంబర్ 9 చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఉమామహేష్ ఆడిటింగ్ కోసం వెళ్ళాడు. ఆడిటింగ్ సమయంలో అక్కడున్న బంగారంతో ఉడాయించాలని అనుకున్నాడు ఉమామహేష్. అక్కడున్న మేనేజర్ను బురిడి కొట్టించి 4.5 కిలోల బంగారు ఆభరణాలను ఓ బ్యాగ్లో పెట్టుకొని సైలెంట్గా చెక్కేశాడు. అయితే ఉమామహేష్ బంగారంతో ఉడాయించిన విషయం సిబ్బంది ఆలస్యంగా గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో బంగారం చోరీకి గురికావడంతో పోలీసులు కూడా కేసును సీరియస్గా తీసుకున్నారు. అప్పటికప్పుడు వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన నిందితుడు ఆచూకీ ఎక్కడా చిక్కలేదు. బంగారు షాపుల్లో తనిఖీలు చేసినా ఎలాంటి ఫలితం లేదు. దాదాపు 4.5 నెలల తర్వాత నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడి దగ్గర చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారం స్వాధీనం చేసుకున్నాక పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో 4.5 కిలోల ఆభరణాలతో పరారైన నిందితుడు కేవలం 6 గ్రాముల బంగారాన్ని మాత్రమే విక్రయించాడు. మిగిలిన బంగారం మొత్తం అలాగే ఉండడంతో షాక్ అయ్యారు. దీంతో అసలు బంగారం ఎందుకు చోరీ చేశావని నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తే అప్పుడు ఉమామహేష్ చెప్పిన సమాధానం పోలీసులకు విస్మయం కలిగించింది. కేవలం తాను యజమాని తన భార్యను తిట్టినందుకే అలా చేయాల్సి వచ్చిందని చాలా బాధపడ్డానని, ఈ దొంగతనం వల్ల యజమాని టెన్షన్కు గురి కావడంతో పాటు కంపెనీ ఇబ్బందుల పాలవుతుందనుకున్నాడని చెప్పాడంటూ ఏలూరు ఎస్పీ చెప్తున్నారు. ఉమామహేష్ దొంగిలించిన మొత్తం బంగారం విలువ 7 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ ఇది మన చింతలపూడిలో మన సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమామహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.84 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకొని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్ళిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా, ఒక 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు, 4.5 కిలోల ప్రాపర్టీ కాబట్టి. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి
ఇలా తీసుకెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు, అన్ని దగ్గర ఫోటో వచ్చింది, ఇంకా మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది. అమ్మలో ఎక్కడో పోయాడు. మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో 10,000కి ఎంతో చేసుకోగలిగాడు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదేమైనా యజమాని తిడితే ఉద్యోగానికి రాజీనామా చేస్తే సరిపోయేది. ఇలా కక్ష సాధింపు చర్య వల్ల ఇప్పుడు ఉమామహేష్ జైలుకు వెళ్లాల్సి రావడంతో పాటు భార్యాభర్తల ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు.